నా ఎనాలిసిస్ ప్రకారం లక్నోకి అడ్వాంటేజ్ ఉంది. లక్నో బ్యాటింగ్ బాగుంది. లక్నో బౌలింగ్ బాగుంది. లక్నోకి సంబంధించి కంపేర్ టు ఢిల్లీ లక్నో బౌలింగ్ యూనిట్ అనేది బాగుంది. కురాన్ మూడో స్థానంలో వస్తాడు కాబట్టి అతని నుంచి భారీ ఇన్నింగ్స్ మనం ఊహించుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. గత 4 మ్యాచ్లుగా మనం ఏదైతే ప్రిడిక్షన్ చేశామో ఆ మ్యాచ్లే విన్ అవుతున్నాయి. ఈ రోజు లక్నో వర్సెస్ ఢిల్లీ, ఈ రెండింటి మధ్య ఏ టీం విన్ అవ్వబోతుంది అని మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్రామయ్య గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు లక్నో వర్సెస్ ఢిల్లీ డీసీ. ఇటు చూస్తే అక్షర్ పటేల్, ఇటు చూస్తేనేమో రిషబ్ పంత్. వీళ్ళిద్దరిట్లో ఎవరిది పై చేయి కాబోతుంది సార్? మ్యాచ్ ముందు అంటే జట్లో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు వీటి గురించి మాట్లాడుకునే ముందు కొంత పిచ్ కండిషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. టాస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ రోజు Okay, sir. టాస్ కీలక పాత్ర పోషిస్తుందా అంటే అది చెప్పలేని పరిస్థితి. అంటే 50-50 ఛాన్సెస్. కానీ కొంత నాకైతే ఒక 5% నేను దీనికి అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చేసింగ్ కి కొంత అనుకూలంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ ఎంచుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఈ రోజుకి సంబంధించి. ఓకే, ముఖ్యంగా అంటే ఇక్కడ కూడా పవర్ ప్లే కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. నిన్న మనం పవర్ ప్లే గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా పవర్ ప్లే కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పిచ్ స్లోగా ఉంటుంది కాబట్టి పవర్ ప్లే లో ఎన్ని ఎక్కువ పరుగులు చేయగలిగితే మిడిల్ ఓవర్స్ లో ఆటోమేటిక్ గా స్లో అయిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎన్ని పరుగులు ఎక్కువగా పవర్ ప్లే లో చేయగలుగుతారనే దాని మీదనే విజయ అవకాశాలు అనేది డిపెండ్ అయి ఉంటాయి. అలాగే పిచ్ కి సంబంధించి వస్తే మాత్రం ఇది స్లో బౌలర్స్ వేరియేషన్స్ ఉండేటువంటి బౌలర్స్ కి నిన్నట్లానే ఈ రోజు కూడా కొంత పిచ్ నుంచి సహకారం అయితే ఉండేటువంటి కోఆపరేషన్ అయితే ఉండేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుకి అంటే ఫాస్ట్ బౌలర్లదే కొంత స్పిన్ బౌలర్లకి నేను అంతగా అనుకూలంగా ఉంటుందని అయితే అనుకోను. ఈ రోజు ఫాస్ట్ బౌలర్లకి మొన్న చూసిన రాజస్థాన్ మ్యాచ్ లాని ఇది కూడా కొంత ఫాస్ట్ బౌలర్లకి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ వెదర్ కండిషన్స్ కూడా కొంత వేడి ఉంటుంది. దాదాపు 30 డిగ్రీల వేడి ఉంటుంది. అదే విధంగా వర్షం ఏమీ లేదు కాబట్టి దానికి తోడు రాత్రి పూట మంచు ప్రభావం కూడా లక్నోలో కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొంత అంటే కనపడకుండా మంచు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రభావం అనేది ఆ సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళ మీద ఎక్కువగా పడేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఇక రెండు జట్ల బలాబలాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే మాత్రం నాకు రెండు జట్లలో కూడా కొంత లక్నో బలంగా కనపడుతుంది. ఎందుకు అంటే నాకు ఢిల్లీ బౌలింగ్ యూనిట్ అనేది బలహీనంగా ఉంది. మిచ్ స్టార్క్ లేకపోవడం, ఈరోజు ముఖేష్ కుమార్ కూడా దాదాపుగా ఉండకపోవచ్చు. దీనివల్లే కొంత నాకు వాళ్ళు బలహీనంగా కనపడుతున్నారు ఢిల్లీకి సంబంధించి. కానీ ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది. బ్యాటింగ్ ఆర్డర్ పరంగా రెండు జట్లు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే బౌలింగ్ యూనిట్ అనేది కీలక పాత్ర. మనం మాట్లాడుకున్నాం, రాజస్థాన్ మ్యాచ్ లో మాట్లాడుకున్నాం, నిన్న మాట్లాడుకున్నాం, అంతకుముందు ఆర్సీబీ మ్యాచ్ లో మాట్లాడుకున్నాం, ముంబై మ్యాచ్ లో మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో కూడా నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఇక్కడ బౌలింగ్ యూనిట్ అనేది కొంత కీలక పాత్ర ప్లే చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అండ్ సార్, ఇప్పుడు పంత్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే మనము లాస్ట్ సీజన్ అతనికి హైయెస్ట్ కాస్ట్ పెట్టి కొన్నారు. హైయెస్ట్ అమౌంట్ పెట్టింది ఎవరికయ్యా అంటే అది పంత్కే, రిషబ్ పంత్కే పెట్టారు. కానీ ఆ సీజన్ లో ఒక లాస్ట్ లీగ్ మ్యాచ్ అనుకుంటా, నాకు తెలిసి ఆర్సీబీ మీదే అతను సెంచరీ చేశాడు అనుకుంటా. ఈ సీజన్ పంత్ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు లైక్ అన్ని కోట్లు నా పైన పెట్టారనే ప్రెజర్ ఉంటుందా, లేకపోతే ఫ్రీ ఫ్లెడ్జ్డ్ గా పంత్ గేమ్ ఆడతాడా? ఈ రోజు నేను పంత్ నుంచి ఫ్రీగానే గేమ్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే అనుకుంటున్నాను. ఎందుకు అంటే కేఎల్ రాహుల్ ఇష్యూ తర్వాత సంజీవ్ గోయంకా కొంత లాస్ట్ ఇయర్ కూడా పంత్ మీద ఇష్యూ కావడం కొంత సీరియస్ అయినట్లుగా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఈసారి వచ్చేసరికి కొంత అంటే ప్లేయర్స్ కి స్వేచ్ఛ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళ లక్నో యాజమాన్యం కూడా కొంత మాట్లాడుకుంది. కాబట్టి కేఎల్ రాహుల్ వాళ్ళు నష్టపోవడం వాళ్ళకి మైనస్ అయింది. పంత్ రూపంలో వాళ్ళకి మంచి ఆటగాడి దొరికాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. పంత్ లో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్లేయింగ్ కి సంబంధించి కూడా మంచి స్కిల్సే ఉన్నాయి ఆటగాడి పరంగా చూసుకుంటే కనుక. వికెట్ కీపర్ గా కూడా తను చాలా వరకు కూడా స్మార్ట్ వికెట్ కీపర్ గా కూడా చెప్తాం మనం. కాబట్టి ఈ సీజన్ కి సంబంధించి నిన్న పంత్ నుంచి మంచి ఇన్నింగ్స్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే పంత్ కు ఈ సీజన్ చాలా కీలకం. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత పంత్ ఎప్పుడైతే డొమెస్టిక్ మన దేశంలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచెస్ లో కూడా సరిగా ఆడలేదు. ఆ తర్వాత అతనికి వైట్ బాల్ క్రికెట్ లో కూడా కొంత పోటీ ఎక్కువగా ఉండడం వల్ల, కేఎల్ రాహుల్ నుంచి అతనికి పోటీ ఎక్కువగా ఉండడం వల్ల అతను తుది జట్లు ఆడటానికి కొంత ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి
ఈ సీజన్ లో గనక అతను రాణిస్తే మాత్రం అతని కెరీర్ కి సంబంధించి కూడా చాలా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు మాక్సిమం ఉంటాయి. కీలకమైనటువంటి మ్యాచెస్ లో అతను రాణించగలిగి, ఈ లీగ్ మ్యాచెస్ లో గనక అతను కొంత ప్రాక్టీస్ లాగా తీసుకొని కొంత రాణించగలిగి, ఫిట్‌నెస్ పరంగా కూడా బరువు తగ్గినట్టున్నాడు పంత్. ఎందుకంటే అటు హ్మ్. గంభీర్ కూడా కొంత టీమ్‌లో ఆటగాళ్ళ విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టడం వలన ఇటు ఆటగాళ్ళు కూడా రోహిత్ శర్మ బరువు తగ్గాడు, రిషబ్ పంత్ బరువు తగ్గాడు. కాబట్టి ఇది కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పంత్‌కి. కాబట్టి ఈ రోజు మ్యాచ్‌కి సంబంధించి కూడా యువరాజ్ సింగ్‌తో అతను కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజు మ్యాచ్‌కి హ్మ్. సంబంధించి నేను అతను మంచి ఇన్నింగ్సే ఆడొచ్చు అని అనుకుంటున్నాను. కెప్టెన్సీ పరంగా కూడా పంత్‌లో మనకు కొత్త కొత్త స్కిల్స్ ఈ సీజన్‌కి సంబంధించి చూసేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. అతనికి ఒక రకంగా డూ ఆర్ డై సీజన్ లాంటిదే అని చెప్పుకోవచ్చు. ఆ ఒత్తిడి నుంచి కొంత అతను బయటకొచ్చాడని అనుకోవచ్చు. కాబట్టి డూ ఆర్ డై సీజన్ గానే మనం ఈ సీజన్‌కి సంబంధించి అతన్ని చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎల్ఎస్‌జిలో చూసుకున్నట్టయితే సార్, ఇటు మర్క్రమ్ ఒకడు, ఎల్ఎన్ మర్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్. నికోలస్ పురాన్ అనేది మన పాత లీగ్ మ్యాచెస్‌లో లైక్ అతను ఆడిన లీగ్ మ్యాచెస్‌లో గాని, వేరే వేరే దేశంలోకెళ్ళి ఆడిన మ్యాచెస్‌లో అంత ఫార్మ్ కనిపియలేదు నికోలస్ పురాన్. అండ్ ఇక్కడ మిచెల్ మార్ష్ అండ్ మర్క్రమ్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నారు. మన టీ20 ఐపీఎల్‌లో టీ20 వరల్డ్ కప్‌లో మనం చూసాము. వీళ్ళిద్దరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది సార్? నాకున్న దాని ప్రకారం అంటే వాళ్ళిద్దరు ప్రాక్టీస్ వీడియోలు గాని, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఇది గాని చూసుకుంటే వాళ్ళిద్దరూ ఈ సీజన్‌లో పర్వాలేదు. లక్నోకి వాళ్ళిద్దరూ కూడా బలమయ్యేటువంటి ఛాన్సెసే ఉన్నాయి. ముఖ్యంగా మిచ్ హ్మ్. మార్ష్ గురించి మాట్లాడుకుంటే మిచ్ మార్ష్‌ని బౌలింగ్ పరంగా కూడా యూజ్ చేసుకోవాలి. బౌలింగ్ పరంగా అతన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. కనీసం అతను ఒక 2 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే అది కొంత హ్మ్. వాళ్ళకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏమంటే టీ20లో 4 ఓవర్లేసినా తప్పులేదు. అతనిలో ఆ స్కిల్ ఉంది. ఎందుకంటే స్లో బాల్స్ వేసేటువంటి ఇప్పుడు ఇలాంటి ఈరోజు మ్యాచ్ జరిగేటువంటి పిచ్ మీద స్లో బాల్స్ వేయగలిగితే అది చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నటరాజన్ లాంటి బౌలర్లు ఢిల్లీలో ఉన్నటువంటి నటరాజన్ గాని, లేదంటే దుష్యంత్ చమీరా గాని, ఇలా మిచ్ మార్ష్ గాని వీళ్ళందరూ కూడా కొంత కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం లక్నోకి సంబంధించి బౌలింగ్‌కి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మిచ్ మార్ష్‌ని నాకైతే బ్యాటింగ్ పరంగా అతని మీద హోప్స్ ఉన్నాయి. ఏడెన్ మార్కరమ్ కూడా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. మీరు హ్మ్. నికోలస్ పూరన్ గురించి అడిగారు. నికోలస్ పూరన్ విషయానికొస్తే మాత్రం గాలివాటం ఆటతీరు అనేది అతనిలో ఉంది. అదే విధంగా మన అభిషేక్ శర్మ ఎలాగో, ప్రియాంశ్ ఆర్య ఎలాగో ఇతను కూడా ఆడితే ఆడటం లేకపోతే హ్మ్. లేదు. తక్కువ పరుగులకు ఔట్ అవటం. కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే నికోలస్ పూరన్ మీద లక్నో బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఆ డిపెండ్ కావటమే వాళ్ళకి మైనస్ అవుతుందనే విషయం నేను చెప్పగలుగుతాను. అంటే కీలకమైనటువంటి సమయాల్లో కూడా అతని మీద హోప్స్ పెట్టుకోవడం, అతను ఫెయిల్ కావడం. లాస్ట్ ఇయర్ కూడా అదే జరిగింది. కీలకమైనటువంటి మ్యాచెస్ లో అతను ఫెయిల్ కావడం అనేది జట్టు ఆట తీరు మొత్తం మీద ప్రభావం పడింది. అతను హ్మ్. ఇస్తున్నటువంటి అతను చేసేటువంటి 60 పరుగులు, 70 పరుగులు దాన్ని నెక్స్ట్ బ్యాట్స్‌మెన్ కూడా యుటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఓపెనర్ ఔట్ హ్మ్. అయితే నికోలస్ పూరన్ మూడో స్థానంలో వస్తాడు కాబట్టి అతని నుంచి భారీ ఇన్నింగ్స్ మనం ఊహించుకోవచ్చు. కాకపోతే ఏమవుతుంది అనంటే అతను స్టార్టింగ్ లో ఉన్నటువంటి డామినేషన్ ఏదైతే ఉందో లీగ్ జరుగుతున్న కొద్దీ ఒక 4, 5 మ్యాచ్‌లు, 5, 6 మ్యాచ్‌లు అయిన తర్వాత నుంచి అతను కొంచెం స్లో అవుతున్నాడు. ఇది హ్మ్. వాళ్ళకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందాక రిషబ్ పంత్ గురించి మాట్లాడుకున్నాం. రిషబ్ పంత్ ఈ సీజన్ లో కొంత పర్వాలేదు అనిపించేటువంటి ఛాన్సెసే మాక్సిమం ఉన్నాయి. హ్మ్. అయితే ఓకే. ఇక్కడికొచ్చేసరికి మిగిలిన బ్యాటింగ్ విభాగానికి వచ్చేసరికి గనక లక్నోలో ఆయుష్ హ్మ్. బదోని బంతిని గాలిలో లేపటం అనే దాని మీద అతను దృష్టి తగ్గించి బంతిని ఎంతసేపు కూడా అవసరమైతే కుదిరితేనే సిక్స్ కొట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప అతను ప్రతిదాన్ని గాల్లోకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ గాల్లోకి లేపటం వల్ల వికెట్ బారేసుకుంటున్నాడు. కాబట్టి అతను గనక ఈ హ్మ్. ఫోర్స్ మీద వీటి మీద దృష్టి పెడితే అంటే బౌండరీ అంటే అతను ఓన్లీ 6 కొడితేనే బౌండరీ అనుకునే ఆలోచనలో ఉంటాడు. కాకపోతే ఫోర్స్ కూడా హ్మ్. ప్లస్ అవుతాయి కాబట్టి కొంత అతనిలో ఆ టెక్నిక్ ఉంది. ఆ ఫుట్ వర్క్ విషయంలో గాని దానికి సంబంధించి గాని అతనిలో టెక్నిక్ ఉంది. కాబట్టి దాన్ని గనక అతను యుటిలైజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఢిల్లీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే అబ్దుల్ సమద్ కూడా లక్నో గురించి లక్నోకి ప్లస్ అయ్యేటువంటి ఆటగాడు అబ్దుల్ సమద్ కూడా. కాబట్టి వీళ్ళు హ్మ్. కొంత ఈ 5, 6 కనుక కీలకమైన ఆడగలిగితే ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళకి అక్షత్ రఘువంశీ కూడా ఉన్నాడు. హిమ్మత్ సింగ్ గాని, అక్షత్ రఘువంశీ గాని వీళ్ళు కూడా కొంత సహకారం ఉంటే మాత్రం లక్నో మంచి స్కోర్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ లక్నోలో బౌలింగ్ ఎలా ఉందన్న బౌలింగ్ విభాగం జూసుకుంటే? అంటే ఆ! యాహ్! కొంతమంది ప్లేయర్స్ అవైలబుల్‌గా లేరు అన్నట్టు తెలుస్తున్నాయి. ఇలా ఉంది హ్మ్. లక్నో విషయంలో. లక్నోకి సంబంధించి కంపేర్ టు ఢిల్లీ లక్నో బౌలింగ్ యూనిట్ అనేది బాగుంది. నేను ఫస్ట్ కూడా ఇది టాపిక్ చెప్పాను. మీకు లక్నో బౌలింగ్ యూనిట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. ముఖ్యంగా
వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా 6-7 బౌలింగ్ చేసేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు అనంటే నేను ఓకే. మిచ్ మార్ష్, ఏడెన్ మార్కరమ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఆల్రౌండర్స్. వీళ్ళిద్దరూ బౌలింగ్ చేయగలుగుతారు. ఇంపాక్ట్ చూపించగలిగేటువంటి బౌలింగ్ పార్ట్ టైం బౌలర్స్ వీళ్ళు. ఓకే. తర్వాత వీళ్ళకి అక్షర్ రఘువంశీ నుంచి కూడా బౌలింగ్ ఉంది. అబ్దుల్ సమద్ కూడా బౌలింగ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు మహమ్మద్ షమీ ఉన్నాడు, షహబాజ్ అహ్మద్ ఉన్నాడు, మయాంక్ యాదవ్. మనం ఈ సీజన్ లో మయాంక్ యాదవ్ గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 11 కోట్లకు అతన్ని రిటైన్ చేసుకున్నారు లక్నో వాళ్ళు. అతని ఫిట్నెస్ మీద బీసీసీఐ కూడా ఫోకస్ పెట్టింది. బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో కూడా అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఈ ఫిట్నెస్ కి సంబంధించి నిరూపించుకునేందుకు. అందుకని లక్నో యాజమాన్యం కూడా అతని మీద మంచి హోప్స్ తో ఉంది. కాబట్టి మరి అతను గనక ఒక 3 ఓవర్లు గనక బౌలింగ్ చేయగలిగితే అది లక్నోకి చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలే ఉంటాయి. అలాగే అండ్రిచ్ నోకియా, అలాగే దిగ్వేష్ రాథీ నుంచి మనం అతను పర్వాలేదు, అంటే కొంత కాంట్రవర్షియల్ బౌలర్ అయినప్పటికీ కూడా అతని నుంచి మనం మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అండ్రిచ్ నోకియా వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్రిచ్ నోకియాకి సంబంధించి. అతను ఎలా ఆడతాడు ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం. కాకపోతే అతని బౌలింగ్ వేరియేషన్స్ అనేది తక్కువగా కనపడుతూ ఉంటాయి. అంటే 150 కిలోమీటర్లు 140 కిలోమీటర్లు పైగా బౌలింగ్ చేయాలి, షాన్ టైట్ లాగా లేదంటే వీళ్ళలాగా బౌలింగ్ చేయాలనేటువంటి తపనలు ఎక్కువగా ఉంటాడు. మన ఉమ్రాన్ మాలిక్ కానీ ఇలా కొంతమందితో అతను ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటుంటాడు. కాబట్టి అతను ఈ రోజుకి సంబంధించి కనుక కొంత జాగ్రత్తగా బౌలింగ్ మీద దృష్టి పెట్టి పిచ్ నుంచి వస్తున్నటువంటి స్లో బాల్స్ కి వస్తున్నటువంటి సహకారాన్ని అతను వాడుకుంటే లక్నో బౌలింగ్ యూనిట్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఢిల్లీ విషయానికి వచ్చేస్తే అన్న, అక్షర్ పటేల్ కెప్టెన్సీ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, ఏ ప్లేయర్లు ఎలా ఆడబోతున్నారు? లైక్ మనం చూసుకున్నట్టయితే కేఎల్ రాహుల్ ఒక T20లో అంతగా ఫామ్ లో లేడు అనిపిస్తుంది. లేదు, కేఎల్ రాహుల్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ ప్లేయర్. మనం వెస్టైల్ ప్లేయర్స్ విలక్షణ నటుడు అంటాం కదా, అలా విలక్షణ ఆటగాడు. సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మనం కేఎల్ రాహుల్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్టు అతని కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి అతను ఆట తీరు గాని, లేదంటే అతని కెప్టెన్సీ స్కిల్స్ గాని, అతని వికెట్ కీపింగ్ స్కిల్స్ గాని, బ్యాటింగ్ స్కిల్స్ గాని, అతను ఓపెనర్ గా వస్తేనే మంచిది. ఎప్పుడైనా సరే ఓపెనర్ గా వస్తేనే అతను భారీ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి అతను ఓపెనింగ్ స్థానాన్ని మేము మార్చబోము అని చెప్పేసి అక్షర్ పటేల్ కూడా ప్రకటించాడు. అతనే ఓపెనింగ్ చేస్తాడు ఢిల్లీకి సంబంధించి అని చెప్పేసి. అయితే అతనితో పాటుగా ఓపెనింగ్ ఎవరు చేస్తారు? పృథ్వీ షా చేస్తాడా, లేదు అని అంటే పదం నిస్సంక శ్రీలంక ఆటగాడు ఇతను చేస్తాడా అనేది మనం చూడాలి. వీళ్ళిద్దరు కనుక అతనితో ఓపెనింగ్ చేస్తే వీళ్ళిద్దరు దూకుడుగా అడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ నిస్సంక గానీ పృథ్వీ షా గానీ. కాబట్టి కేఎల్ రాహుల్ దానికి తగ్గట్టుగా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఈ రోజు ప్లేయింగ్ లెవెల్లో పృథ్వీ షా ఉంటాడా? ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గానీ తనని వాడుకునేటువంటి ఛాన్సెస్ అయితే నాకు కనపడుతున్నాయి. పృథ్వీ షా ఒకవేళ ఓపెనింగ్ వస్తే కనుక పదం నిస్సంకాని కింద అంటే 3వ స్థానంలో ఆడించేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే నితీష్ రాణా వీళ్ళకి ఉండటం వల్ల నితీష్ రాణాని కూడా మనం వాషింగ్టన్ సుందర్లాగా ఎక్కడైనా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే పృథ్వీ షా ఓపెనింగ్ మాత్రం ఆడతాడు. పదం నిస్సంక వన్డౌన్ లో కూడా ఆడగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి మరి అతని విషయంలో ఏం జరుగుతుందనేది చూడాలి. కానీ పృథ్వీ షాకి అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేటువంటి అవకాశాలు కొంత కనపడుతున్నాయి. మనం గతంలో చూసాం అతనికి కరుణ్ నాయర్ ఇట్లా కొంతమంది వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్స్ గా వాడుకున్నారు. కాబట్టి ఈ సీజన్ కి సంబంధించి మరి ఏం జరగబోతుందనేది చూడాలి. అలాగే ఢిల్లీ బ్యాటింగ్ యూనిట్ లో అత్యంత కీలకమైనటువంటి ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్, అదేవిధంగా కెప్టెన్ అక్షర్ పటేల్. వీళ్ళిద్దరూ గనక భారీ ఇన్నింగ్స్ ఆడగలిగిన, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు వీళ్ళిద్దరూ కనుక నిలబడగలిగితే ఢిల్లీకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా స్టబ్స్ విషయానికి వస్తే 6 హిట్టింగ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. ఇతన్ని కూడా మనం వికెట్స్ పడుతున్నప్పుడు ఓపెనర్లు వికెట్లు పడిన తర్వాత ఇతన్ని కొంత మూవ్ చేయొచ్చు ముందుకి. కాబట్టి వెంటనే ఇతన్ని ఆడించగలిగితే మాత్రం 5వ స్థానంలో 4వ స్థానం కాకుండా 3వ స్థానంలో పంపించగలిగిన మంచి రిజల్ట్ ఉండేటువంటి ప్లేయర్ ఇతను. కాబట్టి ఇతన్ని ఎలా వాడుకుంటారు అనేది కూడా చూడాలి. అలాగే నితీష్ రాణా అతను 3 సీజన్ నుంచి 3 టీమ్స్ కి ఆడుతున్నాడు. ఫస్ట్ మొన్నటిదాకా కేకేఆర్ ఆడాడు 2024, 25లోనేమో రాజస్థాన్ కి ఆడినట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ అలా ఢిల్లీకి ఆడుతున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి మనం కొంత అతని విషయంలో అతను మంచి బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, భారీ ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు. కాకపోతే అతని బౌలర్ గా కూడా కొంత యూజ్ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే అక్షర్ పటేల్ నుంచి ఫీల్డర్, బ్యాట్స్మెన్, బౌలర్, కెప్టెన్
ఇతనికి సంబంధించి ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా ఢిల్లీకి కంపల్సరీ అడ్వాంటేజ్ అవుతాయి. అతని ఫీల్డింగ్ మనం T20 వరల్డ్ కప్ లో చూసాము. అతని బౌలింగ్ చూసాము. అతని బ్యాటింగ్ కూడా మనం కొన్ని సందర్భాల్లో 2024 T20 వరల్డ్ కప్ రావడానికి అతని బ్యాటింగే కారణం ఆ రోజు. కాబట్టి అలాంటి ప్లేయర్ ఢిల్లీకి దొరకడం అనేది ఢిల్లీ అదృష్టం. అతన్ని కెప్టెన్ చేయడం కూడా ఢిల్లీ వ్యూహాత్మకంగానే చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ అతన్ని కంపల్సరీ వాడుకునే అంటే అతను కనుక ఢిల్లీ కంప్లీట్ గా ఉపయోగపడగలిగితే మాత్రం ఢిల్లీకి ప్లస్ అవుతాడు. అదే విధంగా డేవిడ్ మిల్లర్ నాకు ఎటువంటి హోప్స్ లేనటువంటి ఏకైక ప్లేయర్ క్రికెట్ దీంట్లో ఏ విధమైనటువంటి హోప్స్. మాక్స్వెల్, ఇతను, లివింగ్స్టోన్ ఈ 3 ఎటువంటి హోప్స్ పెట్టుకోవడానికి అర్హత లేనటువంటి క్యారెక్టర్ లేదు. డేవిడ్ మిల్లర్ నుంచి ఈ రోజు వరకు కూడా నేను గాల్లో దీపంగానే చెప్పుకోవచ్చు మనం. ఎందుకు అని అంటే ఇతను కీలకమైనటువంటి సమయంలో వికెట్ కోల్పోవడం ఒక మైనస్. అదే విధంగా జట్టుకి అవసరమైనప్పుడు పరుగులు చేయలేకపోవడం, అంటే కీలకమైనటువంటి సమయంలో అతని అవసరం ఉన్నప్పుడు పరుగులు చేయలేకపోవడం జట్టుకి ప్రధానంగా మైనస్ గా చెప్తాను నేను. అంటే వికెట్స్ పడుతున్నప్పుడు సీనియర్ గా అతని కెప్టెన్ కి చాలా హెల్ప్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అతని కెప్టెన్ కి హెల్ప్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎలా ఉందన్న? ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం నాకు అశుతోష్ శర్మ దగ్గర నుంచి అలాగే విప్రాజ్ నిగమ్, అక్యూబ్ నబీ గురించి మనం మాట్లాడుకోవాలి. జమ్మూ కాశ్మీర్ బౌలర్. జమ్మూ కాశ్మీర్ కి రంజీ ట్రోఫీ రావడంలో కూడా ఇతను కీలక పాత్ర పోషించాడు. కీలకమైనటువంటి వికెట్లు తీయడంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి అక్యూబ్ నబీ గురించి మనం మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అతను చాలా కీలకమైనటువంటి మెయిన్ బౌలర్ అవుతాడు వాళ్ళకి. ఇప్పుడు మిస్ స్టార్క్ లేడు కాబట్టి ప్రారంభ మ్యాచ్లకి. కాబట్టి అతను ఖచ్చితంగా ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దుష్యంత్ చమీరా, ఇందాక నేను పిచ్ వేరియేషన్స్ అన్నాను కదా, పిచ్ వేరియేషన్స్ కి దుష్యంత్ చమీరా చాలా వరకు కూడా హెల్ప్ అయ్యేటువంటి ప్లేయర్. కాబట్టి అతన్ని ఢిల్లీ ఎంత తెలివిగా ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి. అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఇందాక నేను చెప్పాను, ఇతను ఫస్ట్ బౌలింగ్ చేస్తే కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా పృథ్వీ షాని తీసుకోవచ్చు, ఇతను బయటికి పంపించి. ఒకవేళ పృథ్వీ షా బ్యాటింగ్ చేస్తే ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ గా లోపలికి తీసుకోవచ్చు. ఇది ఢిల్లీ చాలా తెలివిగా వాడుకోవడం మీద ఉంటుంది. అలా కుల్దీప్ యాదవ్ రెగ్యులర్ బౌలర్, అతను కంపల్సరీ జట్టులో ఉంటాడు. అదే విధంగా నటరాజన్. మరి ఏం జరుగుతుంది అంటే నటరాజన్ విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా చమీరా ఉంటే నటరాజన్ ని కంప్లీట్ గా తీసుకోవచ్చు జట్టులో. మరి దాంట్లో ఏం జరగబోతుంది చూడాలి. అండ్ ఇప్పుడు 2 టీంల మధ్యలో సలార్ ఎవరు, దేవరత ఎవరన్నా? వన్స్ ఇప్పుడు లక్నోకి వస్తే సలార్ ఎవరు? లక్నోకి వస్తే మాత్రం నాకు ఈ రోజు రిషబ్ పంతే కనబడుతున్నాడు కెప్టెన్ పరంగా చూస్తే. అలాగే సలార్ కి సంబంధించి, అలాగే దేవరత బౌలింగ్ కి సంబంధించి చూస్తే నాకు మయాంక్ యాదవ్ అనేది ఈ రోజు నేను మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అతని స్పీడ్ కనుక లక్నోకి ప్లస్ అయితే మాత్రం అతను కంపల్సరీ లక్నోకి అడ్వాంటేజ్ అవుతాడు. అలాగే మీరు అడిగిన ఇంకో ఢిల్లీకి సంబంధించి కనుక సలార్ ని చూస్తే నాకు ఈరోజు కేఎల్ రాహుల్ లో కనపడుతున్నాడు. బౌలింగ్ పరంగా చూస్తే మాత్రం నేను ఇతను అక్యూబ్ నబీని ఎక్స్పెక్ట్ చేస్తున్నా దేవరత కింద. ఓకే అన్న, ఇప్పుడు నేను ఒక ఫ్యాంటసీ 11 తీయాలనుకుంటే 2 టీంల మధ్య నుంచి ఈ 2 టీంలలో వీళ్ళు బాగా ఆడతారు, వీళ్ళు బాగా బౌలింగ్ వేస్తారు, వీళ్ళు బాగా బౌలింగ్ వేస్తారని ఒక 11 మందిని తీయాలనుకుంటే ఎవరిని తీయొచ్చు 2 టీంలలో నుంచి? ఇటు ఎల్ఎస్జీ గానీ ఇటు ఢిల్లీ గానీ. ఓకే, మిచ్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్ ఓపెనర్స్. ఓకే, వన్ డౌన్ కి సంబంధించి నికోలస్ పూరన్. అదే విధంగా తర్వాత ఇంకో 4th ప్లేస్ కి వచ్చేసరికి కెప్టెన్ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్. 5th ప్లేస్ కి వచ్చేసరికి అక్షర్ పటేల్ గానీ లేదంటే ట్రిస్టన్ స్టబ్స్ గానీ. ఓకే, 6th ప్లేస్ కి వచ్చేసరికి నేను 2 టీమ్స్ లో చూస్తే గనక అబ్దుల్ సమద్ కే ఓటేస్తాను, లేదు అని అంటే ఆయుష్ బదోని. అలాగే 7th ప్లేస్ కి వచ్చేసరికి ఇటు 7th ప్లేస్ కి వచ్చేసరికి అశుతోష్ శర్మకు ఓటేస్తాను ఢిల్లీకి సంబంధించి. అదే విధంగా 8th ప్లేస్ కి వచ్చేసరికి కనుక చూసుకుంటే విప్రాజ్ నిగమ్ ఢిల్లీ. అలాగే అటు 9th ప్లేస్ లో బౌలర్ మహమ్మద్ షమి. ఓకే, షమి ఈ సీజన్ లో చాలా అద్భుతంగా రాణిస్తాడు అనేది నా నమ్మకం. కాబట్టి షమి మీద నేను మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే 10th ప్లేస్ కి సంబంధించి 2 టీమ్స్ లో మయాంక్ యాదవ్, 11th ప్లేస్ కి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్. వీళ్ళు మొత్తం ఈ 2 టీమ్స్ లో కలిపి ఫ్యాంటసీ నేను అనుకుంటున్నాను ప్రకారం వీళ్ళ నుంచి నేను మంచి ఆర్తిని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ 2 టీంల మధ్య ఈ రోజు పై చేయి ఎవరిది? ఎవరు విన్ కాబోతున్నారన్న? లక్నో. మీ అనాలిసిస్ ప్రకారం? నా అనాలిసిస్ ప్రకారం లక్నోకి అడ్వాంటేజ్ ఉంది. లక్నో బ్యాటింగ్ బాగుంది, లక్నో బౌలింగ్ బాగుంది. ఓకే, మిచ్ స్టార్క్ లాంటి బౌలర్ లేకపోవడం ఢిల్లీకి మైనస్.
మయాంక్ యాదవ్ గానీ, లేదంటే మయాంక్ యాదవ్ గానీ, లేదంటే మహమ్మద్ షమి గానీ ఇటువంటి కీలక బౌలర్లు ఉండటం, అన్రిచ్ నాట్స్ ఉండటం ఢిల్లీకి లక్నోకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే బ్యాటింగ్ పరంగా కూడా మిచ్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్, నికోలస్ పూరాన్ వరకు కూడా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి నాకు లక్నోకే ఈ రోజు గెలుస్తుందనేటువంటి నమ్మకం. టాస్ గెలిస్తే ఏది ఫస్ట్ ఎంచుకోవాలి, లైక్ బౌలింగా బ్యాటింగా? 55% బౌలింగ్ ఎంచుకోవడమే మంచిది అనుకుంటున్నాను నేను. అయితే మరి పిచ్ కండిషన్ వరకు చూస్తే కనుక 180 ప్లస్ కొట్టినా గానీ గెలవచ్చు. కానీ ఆ పిచ్ కొంత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా సెకండ్ ఇన్నింగ్స్ లో జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్న మన పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ కొంత కష్టపడినటువంటి పరిస్థితి ఉంది చేసింగ్ అయినా సరే. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా కొంత మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. కానీ టాస్ గెలిస్తే మాత్రం బౌలింగ్ ఎంచుకోవడం మంచి ఆప్షన్ ఒక రకంగా. అంటే మనం పిచ్ కండిషన్ ని చూసినట్టయితే అన్న, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 185 టు 190 మధ్యలో ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 175 టు 180 మధ్యలోనే ఉంది. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఓడిపోయే ఛాన్సెస్ ఉంది అంటున్నారు పిచ్ కండిషన్స్ తో. అంటే పిచ్ రిపోర్టర్స్ గానీ ఎవరైనా. అంటే మీరేమో టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మీరు చెప్పిన ఫ్యాక్టర్ ఏంటి అని అంటున్నా, రేపు సమ్మర్ కొంచెం మారుతున్న కొద్ది ఒక 10 రోజులు అయితే వేడి పెరుగుతుంది. ఆ వేడి పెరిగినప్పుడు ఇప్పుడు కొంత చల్లగా ఉంటుంది లక్నో, ఢిల్లీ ఏరియా మొత్తం కూడా. ఎందుకంటే హిమాలయన్ రేంజ్ దగ్గరలోనే ఉంటుంది కదా, ఒక 500 కిలోమీటర్ల రేంజ్ లోనే కదా హిమాలయాస్ ఉండేది. కాబట్టి ఇక్కడ కొంత చల్లటి వాతావరణం ఉంటుంది. ఆ చల్లటి వాతావరణం వల్ల రాత్రిపూట మంచు కురిసేటువంటి అవకాశాలు ఉంటాయి. అది కొంచెం మారుతున్న కొద్ది, అంటే రేపు సమ్మర్ ఏప్రిల్ 10th, ఏప్రిల్ 15th తర్వాత నుంచి వేడి ఎక్కువ అవుతుంది అక్కడ. కాబట్టి మీరు చెప్పిన ఫ్యాక్టర్ లో అది అప్పుడు టాస్ గెలిస్తే ఆ వేడి ఉంటుంది కాబట్టి మంచు ప్రభావం ఉండదు కాబట్టి అదే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అది ఖచ్చితంగా. అందుకని సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే వాళ్ళకి మంచు కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే ఓకే అన్న, ఓవరాల్ గా అయితే ఈ రోజు లక్నోది పై చేయి అంటున్నారు. ఎస్, ఓకే చూద్దాం. విన్నర్గా ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ అయితే లక్నోది పై చేయి అంటున్నారు మన వెంకటరామయ్య గారు. మరి రేపటి మ్యాచ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ IPA మ్యాచ్ డే ముచ్చట్లు. అంతవరకు బాయ్.